అండ్ ఇండియా, భారతదేశం ప్రపంచ దేశాలకి కమిట్ అయ్యాం. మనం ఏం కమిట్ అయ్యాం? మేము కార్బన్ ఎమిషన్స్ తగ్గిస్తాం. ప్రతిసారి ఈ వాతావరణం వేడికిపోతుంది, ఉపరితల వాతావరణం వేడికిపోతుంది. దీనివల్ల క్లైమేట్ చేంజెస్ వస్తున్నాయి. మనకేం కాదు అనుకున్నాం. కానీ ఈ రోజున పిఠాపురం నియోజకవర్గ దాని నిదర్శనం. ఉప్పాడ, కాకినాడ రోడ్లు చూస్తే ప్రతిసారి సముద్రం ముందుకు వచ్చేస్తుంది, భూమిని తీసేసుకుంటాం, తినేస్తాం. ప్రతి సంవత్సరం కనీసం 20 అడుగులు, ఎందుకంటే 2 సంవత్సరాలు చేసిన ఆ ఇల్లు ఉండట్లేదు, ముందుకు వచ్చేస్తాం. కనీసం నాకు తెలిసి మనం మాట్లాడుతూ ఉంటే సంవత్సరంలోనే ఎకరం ముందుకు వచ్చేసింది. సో మనకి క్లైమేటిక్ చేంజెస్ ఎలా ఇంపాక్ట్ ఉన్నాయి అనేది మనం చూడొచ్చు. అలాగే హోపాయిల్ కూడా అదే చూడొచ్చు. సో ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తులో తలమానికంగా ఉండాలి అన్ని రాష్ట్రాలకి. భారతదేశంలోని అన్ని రాష్ట్రాలకి క్లైమేట్ చేంజ్ లో చాలా తలమానికంగా ఉండాలి. వాతావరణం ఈ హెచ్చుతగ్గుల వల్ల మనకి క్లైమేట్ చేంజ్ వల్ల ఇంపాక్ట్ అయ్యేది ఎక్కువ జిల్లాలు మనకే ఉంది. 4 జిల్లాల పైన ఉన్నాయి. కృష్ణా జిల్లా కూడా ఉంది. అలాగే దీంట్లో మనకి దాదాపు 974 కిలోమీటర్ తీర ప్రాంతం. దీంట్లో చాలా తీర ప్రాంతాలు ఇంపాక్ట్ లో మనకి దానికి క్లైమేట్ చేంజ్ కి ఇబ్బంది పడే పరిస్థితుల్లో ఉన్నాయి. నీళ్లు ముందుకు వచ్చేస్తాను, భూమిని తీసేసుకుంటాం కొన్ని ప్రాంతాలు. సో వీటికి మడ అడవుల్ని రక్షించుకోవడం, మడ అడవుల్ని అనేది చాలా కీలకమైనది. సో అలాగే ఒక అటవీ పరిధిలోకి రాని మడ అడవులు కూడా సుప్రీంకోర్టు డైరెక్టివ్ ప్రకారం, జడ్జిమెంట్ ప్రకారం అటవీ శాఖలో లేని మడ అడవులను కూడా అటవీ శాఖ దాన్ని కేర్ తీసుకోవాలి, జాగ్రత్త చూడాలనేది ఒక సుప్రీంకోర్టు జడ్జిమెంట్ దాన్ని కూడా ప్రస్తావించారు.